నమస్కారాలు. ఈ వేసవి కాలంలో పిల్లలందరికీ హాలిడేస్. సో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారి పేరు మీద ఉన్న ట్రస్ట్ తరపు నుంచి పిల్లలందరి కోసము కొన్ని యాక్టివిటీస్ ఆలగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి ఈ విధంగా ప్లాన్ చేయడము, ఎందుకంటే దీంట్లో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సమ్మర్ క్యాంప్ని డిజైన్ చేయడం జరిగింది. పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, బయట ప్రపంచంకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ హాలిడేస్ టైంలో పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ని బాగా ఉపయోగించుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కాంపిటీషన్ ఏ విధంగా పెరిగిపోయింది అనేది మనం కూడా చూస్తున్నాము. లోకేష్ అన్న గారు కూడా పిల్లల ఎడ్యుకేషన్ దాని మీద ఎంత దృష్టి పెడుతున్నారో, మొన్ననే మనం 10th క్లాస్ రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా సాధించారో మనం కూడా చూడడం జరిగింది. కానీ బయట ప్రపంచానికి వచ్చేగలిగి టెక్నికల్ స్కిల్స్ కొన్ని అవసరం ఉంటాయి కాబట్టి కొన్ని క్యాంప్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో చూస్తున్నాం, ఎక్కడైనా కొద్దిగా ఫ్రీ టైం దొరికితే పిల్లల చేతిలో ఫోన్ కనపడుతున్నాయి. కానీ ఆ ఫోన్ల ద్వారా ఉపయోగపడేది ఎంత చూస్తున్నారు, ఎంత వాడుకుంటున్నారు అనేది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా క్రైమ్ పెరిగిపోతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. సో సెల్ ఫోను టెక్నాలజీ అనేది ఒక మంచి పర్పస్కి వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవాలా. ముఖ్యంగా ఆడపిల్లలు కావచ్చు, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్న పిల్లలు కావచ్చు, ఏ విధంగా డైవర్ట్ కాకుండా ఈ సమ్మర్ క్యాంప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో భూమా ట్రస్ట్ తరపు నుంచి ఏదైతే ఈ సమ్మర్ క్యాంప్ మేము డిజైన్ చేశామో, ఆల్రెడీ దాదాపుగా 100 మంది పిల్లలు ఇప్పటికే ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడ 5 యాక్టివిటీస్ని మనం ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 యాక్టివిటీస్ కలిపి 100 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కంప్యూటర్ ట్రైనింగ్, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో నెల రోజుల పాటు ఈ కార్యక్రమము ఉంటుంది. సో బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్. మనందరికీ తెలుసు, రూరల్ ప్రాంతంలో అంటే మనలాంటి ఆలగడ్డలో చివరి ప్రాంతంలో ఉన్న ఆలగడ్డలో కూడా మనం ఎంత చదువుకున్నా, ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కూడా మనం బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఎంత ముఖ్యమనేది మనందరం కూడా తెలుసు. సో ఎక్కడ కూడా పిల్లలు కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేదానికి కూడా కోచింగ్ కూడా, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ పెట్టడం జరిగింది. టైక్వాండో మనందరికీ తెలుసు, మన ఆలగడ్డ నుంచి టైక్వాండో కింద ఎంతోమంది నేషనల్స్కి సెలెక్ట్ అయినారు. ముఖ్యంగా ఈరోజు నేను సంతోషంగా చెప్పగలిగింది ఏంటంటే, టైక్వాండో కింద ఎక్కువ శాతం ఆడపిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు. సో అది చాలా సంతోషము. సెల్ఫ్ డిఫెన్స్కి చాలా ముఖ్యం. అది ఆడపిల్లలకు కావచ్చు, మగ పిల్లలకు కావచ్చు. సో టైక్వాండో ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద మరి టైక్వాండో బ్యాడ్మింటన్ కూడా పెట్టడం జరుగుతుంది. అబకస్, సో దీని కింద ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పిల్లలకి ఏ విధంగా టెక్నికల్గా ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా దాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. సో ఈ 5 యాక్టివిటీస్ శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ కింద మేము పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.